హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బటర్ నాన్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నిజానికి దీనిని పరోటా ఎలా చేస్తారో అదే విధంగా అయితే చేస్తారండి. కాకపోతే దీనిపైన బటర్‌నేస్తారు. లేకపోతే ఘీ ఉన్నా కూడా గడ్డ కట్టిన ఘీ ఉంటే కూడా సరిపోతుంది. ఫస్ట్ అయితే ప్రిపరేషన్ అయితే చేసేద్దామండి. మనకు హోటల్ స్టైల్‌లోనే ఉండే విధంగానే పరోటా రావాలి అనుకుంటే మైదా అయితే కంపల్సరీగా తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మైదా తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న కప్పులో పాలు, అస్సలు కాగబెట్టకుండా ఉంచిన పాలు తీసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం నూనె కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ నూనె 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. వాటిని మెత్తగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి. నేను ఇక్కడ వాటర్ మెజర్మెంట్ చెప్పలేదు, ఎందుకంటే నేను నార్మల్గా పోసేసాను వాటర్ని. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం ఎక్కువ అవ్వడం వలన పిండి మరీ జారుగా అయిపోయింది కాబట్టి అందులో ఇంకొంచెం మైదా పిండిని యాడ్ చేశాను. నిజానికి నాకు మధ్య మధ్యలో అలా పిండిని కలుపుకుంటూ చేశాను. అందులో కొంచెం మైదా కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను కాబట్టి మొత్తానికి నాకు ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా చూస్తే 2 కప్పుల మైదా అనేది పట్టింది. మీరు కనుక చేస్తే నేను చెప్పిన మెజర్మెంట్లో చెయ్యాలి అనుకుంటే కంపల్సరీగా 2 కప్పుల మైదా అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా దీని కన్సిస్టెన్సీ అయితే కొంచెం ఈ విధంగా రావాలండి. మరీ గట్టిగా ఉండకుండా మళ్ళీ సాఫ్ట్గా ఉండకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నూనె కానీ ఘీ కానీ అప్లై చేసుకుంటూ కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత మంచిగా మనకు మంచిగా కలిసిందని ఎలా తెలుస్తుందంటే పిండి అంతా ఒక ముద్దలాగా ఆటోమేటిక్గా మనం కలుపుతూ ఉంటేనే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవరు అట్లాంటివి ఏమైనా ఉంటే, లేకపోతే నీట్గా క్లీన్ చేసుకున్న క్లాత్తో కానీ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కవర్ మంచిగా ఉంటుందనేసి ఇలా ఈ పాలిథిన్ కవర్లు అనేవి బయట దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కొంచెం ఇలా నిలువుగా కట్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు చూడండి దీని కన్సిస్టెన్సీ అస్సలు చేతికి అంటుకోకుండా ఉంది. ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గానే మన కౌంటర్ మీద ఇలా పెట్టేయకూడదు. అలా పెట్టేస్తే ఇది ఎంతైనా మైదా కదా, బాగా అతుక్కుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ పోసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకొకసారి పిండిని కొంచెం గట్టిగా 2-3 సార్లు అయినా మంచిగా అదేనండి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని నేను ఇక్కడ 4 పీసెస్ దాకా డివైడ్ అయితే చేశాను. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం భక్ష్యాలు ఎలా అయితే చేస్తామో ఆ విధంగా అయితే తిక్కుకోవాలి. అలా ఎందుకు తిక్కుకోవాలో చెప్తాను. ఎందుకు అంటే కొంచెం ఎంత పల్చగా అవుతుందో, ఎంత వీలవుతుందో అంత బాగా మంచిగా తిక్కేసుకోవాలండి. మీకు చేతితో కనుక తిక్కడం రాకపోతే అట్ల కాడ ఉంటుంది కదా, దాంతో కూడా తిప్పేసుకోవచ్చు. ఇలా నీట్గా పల్చాగా చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకోవాల్సి వస్తుంది. నైఫ్తో కట్ చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్ నుంచి రౌండ్గా చుట్టేసుకుంటూ రావాలి. అస్సలు గట్టిగా ప్రెస్ చేయకుండా నీట్గా రౌండ్గా చుట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ 4 పీసెస్గా డివైడ్ చేశాను కాబట్టి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. చూస్తున్నారా లైన్స్ ఎలా కనిపిస్తున్నాయో? మనము ఇలా రౌండ్గా చుట్టేటప్పుడు ఆ లైన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు వాటిపైన కొంచెం కొంచెంగా మైదా పిండిని స్ప్రింకిల్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఆ పిండి ముద్ద ఉంది కదా, దాన్ని అస్సలు గట్టిగా అదేనండి ప్రెస్ చేయకూడదు. అలా ప్రెస్ చేస్తే కనుక దాంట్లో ఉండే ఆ లేయర్స్ అనేవి ఖరాబ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ మనము లచ్చా పరోటా ప్రిపేర్ చేయాలి అనుకున్నా కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనము పిండిని కూడా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇలా చపాతీ ఎలా అయితే తిక్కుకుంటామో ఆ విధంగానే తిక్కుకోవాలి. కాకపోతే ఈవెన్గా జెంటిల్గా అంటే కొంచెం పైన అన్నట్టు పైన మరి గట్టిగా తిక్కేస్తే కనుక ఆ లోపల ఆ లేయర్స్ అనేవి అతుక్కుంటాయి, అంత బాగా రాదు. కాబట్టి పైన నార్మల్గా పైననే జెంటిల్గా తిక్కేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో లోపల లేయర్స్ అనేవి కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. అదిగోండి
ఇప్పుడు వీటిని మనము ఒక స్టవ్ వెలిగించి ఒక తవ్వ మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. మనం గనుక హైలో ఉంచేస్తే గనుక మాడిపోతుంది. అలాగే లోపలంతా మైదా కదా! కొంచెం ఎక్కువ సేపే కాల్చుకోవాలి కాబట్టి తొందరగా ఒకవేళ హై ఫ్లేమ్‌లో ఉంటే తొందరగా కాలిపోతుంది. మైదా అంత తొందరగా ఉడకదు లోపల. ఆ తర్వాత సిమ్‌లో గనుక అస్సలు తొందరగా కాలదు. టైం టేకెన్ ప్రాసెస్ కదా! అందుకనేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అంతా ఈవెన్‌గా జెంటిల్‌గా అయితే ఇలా కాల్చేసుకోవాలి. ఇంకా ఇదేనండి దీనిపైకి కొంచెం ఘీని కూడా అప్లై చేస్తూ అదే ఘీ లేకపోతే బటర్‌ని కూడా అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. నేనిక్కడ ఘీని అప్లై చేశానండి. ఇదేనండి బటర్ నాన్ అనేది తయారైనట్టే. వేడి వేడిగా దీన్ని పుదీనా చట్నీతోటి, అలాగే పన్నీర్ చట్నీ అదే పన్నీర్ కుర్మాతోటి, అలాగే ఆలు కుర్మాతోటి కూడా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే ఈ బటర్ నాన్ రెసిపీ నచ్చింది. మీరు కూడా ఫాలో అవ్వండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.